నమస్కారం సిటీ బులెటిన్ కి స్వాగతం ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ అంగరంగ వైభవంగా గూడెం సత్యదేవుని కళ్యాణ మహోత్సవంలో పాల్గొని స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసాగర్ రావు సురేఖ దంపతులు నేటి నుంచి భాగ్యనగర్ రైలు రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన రైల్వే అధికారులు ఖమ్మం జిల్లా కేంద్రం రైల్వే స్టేషన్ వద్ద నాన్ ఇంటర్లాకింగ్ పనులు చేపడుతున్నందున 10 నుంచి 20వ తేదీ వరకు భాగ్యనగర్ ట్రైన్ రద్దు క్రీడలతో యువత శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసం లభిస్తుందని తెలిపిన బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ కాశీపేట ముత్యంపల్లి అంబేద్కర్ మైదానంలో నిర్వహించిన కేఎంపీఎల్ క్రికెట్ విజేతలకు బహుమతులు అందజేస్తూ మాట్లాడిన ఏసీపీ మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం గూడెం శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి కళ్యాణం ఆదివారం రాత్రి కన్నుల పండుగగా జరిగింది ఆలయ ఈవో సంకటాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆలయ ప్రాంగణంలో ఉన్న కళ్యాణ మండపంలో ప్రత్యేక వేదికపై వైభవంగా కళ్యాణాన్ని జరిపించారు సుమారు 2000 మంది దంపతులు పూజల్లో పాల్గొన్నారు ముందుగా స్వామివారి ఉత్సవ విగ్రహాలను గుట్ట కింది నుంచి మేళతాళాలు వేద మంత్రాల మధ్య గుట్టపైకి తీసుకువచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం విశ్వక్షేరాధన పుణ్యాహవచనం కంకణధారణ జీలకర్ర బెల్లం కన్యాదానం మాంగళ్యధారణ పూజ తలంబ్రాల పూజ తదితర కార్యక్రమాలు నిర్వహించి కళ్యాణం జరిపించారు స్థానిక ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసాగర్ రావు సురేఖ దంపతులు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామి కళ్యాణంలో పాల్గొన్నారు మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు వెరబిలి రఘునాథరావులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు వేలాది మంది భక్తులు కళ్యాణంలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు రమా సహిత సత్యనారాయణ స్వామి కళ్యాణోత్సవానికి అది కూడా 60వ సంవత్సరం కూడా స్టార్ట్ అయింది. ఇటువంటి భాగ్యం అదృష్టం కల్పించినందుకు ఆ స్వామికి ఆ అమ్మవారికి చేతులెత్తి నమస్కరిస్తాను, అదృష్టంగా భావిస్తాను. ఏదైతే కార్తీక పౌర్ణమి రోజున ఈ గుడికి సంబంధించిన మట్టు విస్తరణ పనులు కానివ్వండి, భక్తుల సౌకర్యాలు కానివ్వండి, మిగతా ఏవైతే ఆదినం అన్నమో ఆదినం మాట్లాడినామో ఆ స్వామి ఆశీర్వాదంతో తప్పకుండా వచ్చే కార్తీక పౌర్ణమి వరకు విస్తరణ పనులు కూడా ఒక పోలిక వచ్చి ఇది ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్నవరానికి పోటీ పడే విధంగా ఈ గుడిని తయారు చేసి భక్తులను అవకాశం కల్పించేందుకు నా శక్తి విధాల ప్రయత్నం చేస్తున్నాను. దానికి స్వామివారి ఆశీర్వాదం కూడా తోడైతుందని నమ్మకం ఉంది. తప్పకుండా ఏదైతే ఆశీర్వాదంతో నన్ను గెలిపించగా నుంచి నాకు చేతనైన పనులు చేసుకుంటూ మిగతా కార్యక్రమాలు కూడా తప్పకుండా ప్రత్యేకంగా గుడికి సంబంధించిన మట్టుకు నా భూతో నా భవిష్యత్తు అనే విధంగా చేసేటట్టు ఆ స్వామి ఆ తల్లి ఇద్దరు ఆశీర్వాదం కావాలని భగవంతుడు. ఖమ్మం జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ వద్ద నాన్ ఇంటర్లాకింగ్ పనులు చేపడుతున్నందున 10 నుంచి 20వ తేదీ వరకు సిర్పూర్ కాగజ్ నగర్ సికింద్రాబాద్ భాగ్యనగర్ ఎక్స్ప్రెస్ తో పాటు పలు ప్యాసింజర్స్ ఎక్స్ప్రెస్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు చీఫ్ కమర్షియల్ అధికారి కైలాస్ తెలిపారు. భాగ్యనగర్ ఎక్స్ప్రెస్ సికింద్రాబాద్ గుంటూరు వరకు నడిచే గోల్కొండ ఎక్స్ప్రెస్ రైలుకు లింకు ఉండటంతో రద్దు చేసినట్లు ఆయన ప్రకటించారు. మరికొన్ని రైళ్లను దారి మళ్లించనున్నట్లు, కొన్నింటిని రీషెడ్యూల్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. కాగజ్ నగర్, బెల్లంపల్లి, మందమర్రి, రవీంద్రకని, మంచిర్యాల మీదుగా నిత్యం వేలాది మంది ప్రయాణికులు సికింద్రాబాద్, కాజీపేట వైపు వెళుతుంటారు. ఇప్పటికే 3వ లైన్ పనులు, ఇతర మరమ్మతుల కారణంగా 2 ఏళ్లుగా చాలా రైళ్లు రద్దు కావడమే కాక దారి మళ్లించారు. ఈ ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భాగ్యనగర్ ఎక్స్ప్రెస్ రద్దుతో 11 రోజుల పాటు అవస్థలు తప్పేలా లేవు. ఇవే కాకుండా కొచ్చి నుంచి కోబ్రా ఎక్స్ప్రెస్ 22648 ఈ నెల 11, 14, 18 తేదీల్లో రద్దు చేశారు. కోట్రా నుంచి కొచ్చి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ 12500 ఈ నెల 15, 17 తేదీల్లో రద్దు చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు. గోరఖ్పూర్ నుంచి కొచ్చికి వెళ్లే రప్తీసాగర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ 12512 రూట్ను మళ్లించినట్లు రైల్వే అధికారులు పేర్కొన్నారు.
భాగ్యనగర్, గోల్కొండ ఎక్స్ప్రెస్ రైళ్లను కాగజ్ నగర్ నుంచి సికింద్రాబాద్ మధ్య నడిపించేలా చూడాలని, ఇందుకు రైల్వే అధికారులు సానుకూల నిర్ణయం తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. రాబోయే పట్టభద్రుల మరియు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని ఉమ్మడి 4 జిల్లాల ఓటర్లను విజ్ఞప్తి చేసిన మంచిర్యాల జిల్లా బీజేపీ మాజీ అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి సోమవారం మంచిర్యాల జిల్లా కేంద్రం బీజేపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీజేపీ నాయకులు రఘునాథ్ వెరబెల్లి మాట్లాడారు. కాంగ్రెస్ మరియు టీఆర్ఎస్ పార్టీలు కుమ్మక్కై ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ పార్టీని ఓడగొట్టాలని చూస్తున్నాయని ఆయన ఆరోపించారు. గతంలో 10 సంవత్సరాల పాటు టీఆర్ఎస్ పార్టీ నిరుద్యోగ యువతను, ఉపాధ్యాయులను మోసం చేసిందని, కాంగ్రెస్ ప్రభుత్వం 14 నెలలుగా యువతను, నిరుద్యోగులను, ఉపాధ్యాయులను, ఉద్యోగులను మోసం చేస్తూనే ఉందని ఆయన విమర్శించారు. 6 గ్యారంటీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల ప్రజలను నిండా ముంచిందని, ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయులకు రావాల్సిన పీఆర్సీ అందించకుండా, పెండింగ్ బిల్లులు మంజూరు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేస్తుందని, జీవో 317కు వ్యతిరేకంగా పోరాడి బీజేపీ పార్టీ అధ్యక్షులు బండి సంజయ్ జైలుకు కూడా వెళ్లారని, అంతేకాకుండా యువతకు, నిరుద్యోగులకు, ఉపాధ్యాయ ఉద్యోగులకు సరైన న్యాయం జరగాలంటే రాబోయే పట్టభద్రుల మరియు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పి బీజేపీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు దుర్గం అశోక్, పత్తి వెంకటకృష్ణ, పెనుగందుల కృష్ణమూర్తి, బియాల సతీష్ రావు, జోగుల శ్రీదేవి, మాధవరపు వెంకటరమణారావు, అమీర్ శెట్టి రాజ్కుమార్, సత్రం రమేష్, గడ్డం స్వామిరెడ్డి, కర్రెలచ్చన్న తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ నూతన మంచిర్యాల జిల్లా అధ్యక్షుని బాధ్యత చేపట్టిన నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ గారికి భారతీయ జనతా పార్టీ తరఫున శుభాకాంక్షలు, శుభాభినందనలు. వెంకటేశ్వర్ గౌడ్ గారు చాలా సీనియర్ నాయకులు. బీజేపీ అనేది ఒక క్రమశిక్షణ కలిగిన పార్టీ, ఒక సిద్ధాంతం కొరకు పనిచేసే పార్టీ. ఇది కాంగ్రెస్ పార్టీ లెక్కనో, టీఆర్ఎస్ పార్టీ లెక్కనో నేను ఎమ్మెల్యే, నా భార్య డిస్టిక్ ప్రెసిడెంట్, నా జీవితాంతం డిస్టిక్ ప్రెసిడెంట్ ఉంటాము, అటువంటి పార్టీ కాదు ఇది. దీనికి సంస్థాగత ఎన్నికల పర్వం నిర్వహించడం జరిగింది. సంస్థాగత ఎన్నికల్లో భాగంగా ముందు సభ్యత్వం తర్వాత క్రియాశీలక సభ్యత్వము, బూత్ కమిటీలు, మండల కమిటీలు, జిల్లా కమిటీలు. దాంట్లో భాగంగా ఒక సిస్టమ్ ప్రకారం నిజమైన ప్రజాస్వామ్యం కలిగిన పార్టీ భారతీయ జనతా పార్టీ. ఒక కార్యకర్త, ఒక కింద స్థాయి కార్యకర్త ఎక్కడికైనా ఎదగగలడు అనేది కేవలం భారతీయ జనతా పార్టీలోనే సాధ్యం. వెంకటేశ్వర్ గౌడ్ గారు చిన్నప్పటి కార్యకర్త, చిన్నప్పటి నుంచి చెన్నూరులో ఆయన పేరే బీజేపీ వెంకన్న. అటువంటి కార్యకర్తని ఈరోజు గుర్తించి మా రాష్ట్ర పార్టీ మంచిర్యాల జిల్లా అధ్యక్షునిగా వారిని నియమించినందుకు వారికి శుభాభినందనలు. త్వరలోనే 13వ తేదీ నాడు వారు బాధ్యతలు చేపడతారు. నూతన మంచిర్యాల జిల్లా బీజేపీ కమిటీ అంటే ఒక 3-4 నెలల నుంచి మేము అందరం దీని గురించే పనిచేసినాం. సభ్యత్వము, క్రియాశీలక సభ్యత్వము, బూత్ కమిటీలు ఇవన్నీ చేసుకుంటూ వచ్చినాం. ఇదంతా ప్రక్రియ కూడా ఇప్పుడు పూర్తయింది. త్వరలోనే నూతన రాష్ట్ర అధ్యక్షులను కూడా పార్టీ నియమిస్తారు. నూతన రాష్ట్ర అధ్యక్షులు, నూతన జిల్లా అధ్యక్షులు, నూతన మండలాధ్యక్షులు, నూతన బూత్ అధ్యక్షులు, వీళ్ళందరినీ ఒక కొత్త ఉత్సాహంతో రాబోయే రోజుల్లో ప్రజల్లోకి వెళ్ళి ఇవాళ ఉన్న మన తెలంగాణలో ఉన్న పరిస్థితి చూస్తే 420 కాంగ్రెస్ ప్రభుత్వము, 420 ప్రభుత్వం ఎన్నికల సమయంలో అనేక హామీలు ఇచ్చారు, ప్రజలను మోసం చేసి ఇవాళ అధికారంలోకి వచ్చారు. 14 నెలలు అయింది ఇవాళ అధికారంలోకి వచ్చి. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చుట్ల పూర్తిగా విఫలమైంది. ఇవాళ ప్రజలందరూ కూడా ఏదైతే ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ పట్టిన గతి తొందరలోనే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి కూడా అదే గతి పడుతుంది. తొందరలోనే మనం చూసినాం, లోక్సభ ఎన్నికలతో పాటు ఒరిస్సాలో ఎన్నికలు జరిగినాయి, తర్వాత హర్యానాలో ఎన్నికలు జరిగినాయి, మహారాష్ట్రలో ఎన్నికలు జరిగినాయి, మొన్న ఢిల్లీలో ఎన్నికలు జరిగినాయి. ఈ 4 ఎన్నికలలో కూడా బీజేపీ పార్టీ భారీ మెజారిటీతో ఊహించని విధానంగా, అంటే బీజేపీ వైపు ప్రజలు చూస్తారు, నరేంద్ర మోదీ గారి నాయకత్వం వైపు ప్రజలు చూస్తారు. భారీ మెజారిటీతోటి బీజేపీ ఈ 4 రాష్ట్రాలలో గెలిచింది. నెక్స్ట్ ఖచ్చితంగా బీజేపీ తెలంగాణలో కూడా అధికారంలోకి రాబోతుంది. రాబోయే ఎన్నికలు ముఖ్యంగా నేను అందరినీ కోరేది ఒకటే, ఎమ్మెల్సీ ఎన్నికలు ఈ నెల 27వ తేదీ నాడు ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి. ఈ ప్రభుత్వం అన్ని వర్గాలను మోసం చేస్తుంది. రైతులకు
రుణమాఫీ ఇంకా చక్కగా కాలేదు. రైతులకు రైతు భరోసా పేరు మీద ఎకరం ఉన్నోళ్ళకి ఇష్టం అంటారు. మరి ఎవరికి పైసలు వచ్చినాయి? ఎకరం ఉన్నోళ్ళకి కూడా చాలా మందికి రాలేదు. గమ్మతేంటంటే నా ఫోన్లో కూడా జనవరి 27 నాడు మెసేజ్ వచ్చింది నా ఫోన్కి. నా అకౌంట్లో పైసలు జమ చేసినామని జనవరి 27 నాడు జమ చేసిందట వాళ్ళు. మరి ఇప్పటివరకు నా ఖాతాలో పైసలు జమ కాలి. ఇట్లా రైతులను మోసం చేసింది. సన్నం పట్లకు 500 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఎక్కడ పోయినాయి సన్నం పట్లకు 500 రూపాయలు? మీ బోనస్ ఎక్కడ పోయింది? రైతుల ధాన్యం కొని ఇప్పటి వరకు మీరు బోనస్ చెల్లించలేదు. ఇట్లా రైతులను, కౌలు రైతులను, కూలీ రైతులను మోసం చేసి అన్ని వర్గాలు. ఇప్పుడు ముఖ్యంగా ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నది కనుక ఎమ్మెల్సీ ఎన్నికల్లో యువకులకు, నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్తారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటాడు 50,000 ఉద్యోగాలు ఇప్పటికే ఇచ్చినామన్నాడు. మరి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెబ్సైట్కి పోతే ఇప్పటి వరకు 14,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చింది. 14,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తే నువ్వు 50,000 ఉద్యోగాలు ఎట్లా ఇచ్చినావు? నిరుద్యోగ భృతి ఎక్కడ పోయింది? నీ 4,000 నిరుద్యోగ భృతి 14 నెలలంటే ఒక్కొక్క యువకునికి ఈ ప్రభుత్వం 56,000 రూపాయలు బాకీ ఉన్నాయి. ఉద్యోగస్తులు, ఉపాధ్యాయులు పిఆర్సీ ఇంకా అమలు చేయలేదు. తెలంగాణ వచ్చినాక 2వ పిఆర్సీ అమలు చేయలేదు. డిఏ ఏరియర్స్ ఉన్నాయి, ఇంకా ఇవ్వాల్సినవి. రిటైర్డ్ ఉద్యోగస్తుల పరిస్థితి అదే ఉన్నది. ఇట్లా ఉద్యోగస్తులను మోసం చేసి కాంట్రాక్ట్ లెక్చరర్లు, పార్ట్ టైం లెక్చరర్స్ ఇలా వాళ్ళను రెగ్యులరైజ్ చేస్తామని చెప్పి మోసం చేసారు. సమాన పనికి సమాన వేతనం లేదు. మొన్న మనం చూసినాం ఏదైతే సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులు దాదాపు నెల రోజులు ఈ రాష్ట్రంలో ప్రతి జిల్లా కేంద్రంలో నెల రోజులు వాళ్ళు దీక్షలు చేసి వాళ్ళ సమస్య పరిష్కరించలేదు. ఇట్లనే అంగన్వాడీ ఈ ప్రభుత్వం వచ్చినాక 14 నెలల ప్రతి డిపార్ట్మెంట్లో ఉన్న ఉద్యోగస్తులు మనం ఐటీడీఏ వాళ్ళని చూస్తాం. ఊట్నూరులో పెద్ద ఎత్తున వాళ్ళు కూడా ధర్నా చేయడం జరిగింది. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పాలి. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికలు వాళ్ళకు గెలుస్తామనే నమ్మకం లేదు టీఆర్ఎస్ పార్టీ. ఇవాళ టీఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్లనే పెట్టలే ఎమ్మెల్సీ ఎన్నికల్లో. టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతు తెలుపుతుంది. కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒకటై బీజేపీ అభ్యర్థులను ఓడగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది చాలా క్లియర్గా అర్థమవుతుంది. నేను అందరినీ కోరేది, పట్టభద్రులను, ఉపాధ్యాయులను అందరినీ కోరేది ఒకటి, ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పాలి. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను పెద్ద ఎత్తున గెలిపించండి. బీజేపీ మీకు అండగా ఉంటుంది. గతంలో 317 జియో మీద కొట్లాడింది బీజేపీ పార్టీ. అప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారు కొట్లాడితే వారిని అరెస్ట్ చేసి వారిని జైలుకు కూడా పంపడం. నిరుద్యోగుల విషయంలో కొట్లాడింది బీజేపీ పార్టీ. ఇట్లా అన్ని వర్గాలకు అండగా ఉండి కొట్లాడే పార్టీ బీజేపీ పార్టీ కనుక ఖచ్చితంగా రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ యొక్క అభ్యర్థులను, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ కావచ్చు, గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ కావచ్చు, బీజేపీ అభ్యర్థులను గెలిపియండి. బీజేపీ అభ్యర్థులు మీకు అండగా ఉంటారు. క్రీడలతో మానసిక ఉల్లాసంతో పాటు ఆరోగ్యంగా ఉంటారని బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ అన్నారు. ఆదివారం ముత్యంపల్లి అంబేద్కర్ మైదానంలో జరిగిన కేఎంపీఎల్ సీజన్ 3 ఫైనల్స్ లో గెలుపొందిన రాయల్ ఛాలెంజర్స్ సోల్జర్ బ్రేవ్ హార్టెడ్ జట్టు ఫైనల్లో తలపడ్డాయి. సోల్జర్ బ్రేవ్ హార్టెడ్ క్రీడాకారులు నిర్ణీత 12 ఓవర్లకు 84 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో రాయల్ ఛాలెంజర్ క్రీడాకారులు వెనకబడి 12 ఓవర్లకు 72 పరుగులు చేసి ఓటమి పాలైంది. విజేత జట్టుకు 50,000 మనీ ప్రైజ్ ట్రోఫీ, రన్నర్ జట్టుకు 30,000 ట్రోఫీని ప్రైజ్ మనీని ఏసీపీ రవికుమార్, అప్పల శేఖర్లు బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా ఏసీపీ రవికుమార్ మాట్లాడుతూ క్రీడల వల్ల మంచి ఉత్సాహంతో మానసికంగా ఎంతో ఆరోగ్యంగా ఉంటారని అన్నారు. క్రీడల్లో రాణిస్తే మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. యువత చెడు వ్యసనాలకు బానిసై విలువైన జీవితాలను నాశనం చేసుకుంటున్నారని అన్నారు. గంజాయి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ రవికుమార్, అప్పాల శేఖర్, చింతల సాగర్, కేఎంపీఎల్ నిర్వాహకులు కంఠం తిరుపతి, మెరుగు శ్రీనివాస్, నస్పూరి నర్సింగ్, ఉస్కూరి విక్రమరావు, కాశీపేట ఎస్ఐ ప్రవీణ్ కుమార్, క్రీడాకారులు పాల్గొన్నారు. థ్యాంక్ యూ అందరికి. తర్వాత గత 20 రోజుల నుంచి ఓపికగా ఈ టోర్నమెంట్ ని కండక్ట్ చేస్తున్నటువంటి ఆర్గనైజర్స్ అందరికి ధన్యవాదాలు అండ్ కృతజ్ఞతలు. ఎలాంటి ఇన్సిడెంట్స్ జరగకుండా
అవాంఛనీయ సంఘటనలు దెబ్బలు తిరగకుండా కొట్లాడుకోకుండా పీస్ఫుల్గా కండక్ట్ చేయడం కూడా చాలా గొప్ప విషయం. సుమారు 10 టీంలు పాల్గొన్నాయి. అప్పుడు నన్ను స్టార్టింగ్లో పిలిచారు కానీ అప్పుడు సమయాభావం వల్ల రాలేకపోయినాను. ఇప్పుడు ఫైనల్గా వద్దామని డిసైడ్ అయ్యి ఇప్పుడు వచ్చాను. సో విన్నింగ్ టీమ్కి కంగ్రాచులేషన్స్ అండ్ రన్నర్ అప్ కి కూడా ఆల్సో కంగ్రాచులేషన్స్. విన్నర్ టీమ్ ఎక్కడ? బోత్ టీమ్స్ ఫ్రమ్ కాసిపేట్. మరి గిట్లా మీ మండలం జరుపుకుంటే ఇట్లా పక్క మండలం కూడా అవకాశం. ఓకే, ఎనీహౌ ఈ సందర్భంగా ఏంటంటే అందరూ ఉత్సాహంగా పార్టిసిపేట్ అయినందుకు 10 టీమ్స్ అందరికీ శుభాకాంక్షలు. అండ్ ఇది కంటిన్యూ చేయాలి. ఈ స్పోర్ట్స్ ఆడడం వల్ల చాలా మనకి లాభాలు ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనము శారీరకంగా మనము హెల్త్ పరంగా మనకు మంచిది గేమ్స్ అనేది. శారీరక దృఢత్వము, మానసిక దృఢత్వము అలవడతాయి. అట్లాగే మెంటల్ ఫిట్నెస్ కూడా ఉంటుంది. సౌండ్ మైండ్, సౌండ్ బాడీ, సౌండ్ మైండ్. మనం హెల్త్గా ఆరోగ్యంగా ఉంటేనే మనము చదువులో కూడా రాణిస్తాము. అందుకోసమే స్టూడెంట్స్ అనే వాళ్ళకి ఈ స్పోర్ట్స్ అండ్ అదర్ యాక్టివిటీస్, ఫిజికల్ యాక్టివిటీస్ కంపల్సరీ ఉండాలి. సో ఈ శారీరకంగా మానసికంగా కాకుండా స్పోర్టివ్నెస్ కాంపిటేటివ్ స్పిరిట్ని కూడా పెంపొందిస్తాయి. అట్లాగే ఒక దేశభక్తిని కూడా అలవరుస్తాయి గేమ్స్, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అనేది. అట్లాగే మనకు స్పోర్ట్స్లో మంచిగా రాణించినట్టయితే నేషనల్స్లో మనకు పార్టిసిపేట్ చేసినట్టయితే ఇది రిజర్వేషన్ కూడా ఉంటుంది. ఉద్యోగాలలో కానీ సీట్లలో కానీ చదువుకు మరియు ఉద్యోగాలలో. మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల పొనకల్ విద్యార్థులు వారి పాఠ్యాంశ అభ్యసనలో భాగంగా జన్నారంలోని మండల స్థాయి ప్రభుత్వ కార్యాలయాలను సందర్శించారు. స్థానిక పోలీస్ స్టేషన్లో ఎస్ఐ రాజవర్ధన్, ఫైర్ స్టేషన్లో ఫైర్ ఆఫీసర్ డి శ్రీనివాస్, సబ్ స్టేషన్లో ఏఈ లచ్చయ్య, తహసీల్దార్ కార్యాలయంలో డిటి రామ్మోహన్, ఎంపీడీఓ కార్యాలయంలో ఇన్ఛార్జ్ ఎంపీడీఓ ఉమర్ షరీఫ్, మార్కెట్ యార్డు సిబ్బంది వారి కార్యాలయాలు నిర్వహించే విధులను, అధికారుల బాధ్యతలను విద్యార్థులకు తెలియజెప్పారు. విద్యార్థుల వెంట ఉపాధ్యాయులు కస్తూరి శ్రీకాంత్, బి వనిత ఉన్నారు. మండల విద్యాధికారి ఎన్ విజయ్ కుమార్, హెచ్ఎంకే రాజేశం తెలియజేశారు.
జన్నారం మండలంలోని వివిధ ఆఫీసులకు సందర్శించడం జరిగింది. మాకు సహకరించిన మండల ఆఫీస్కు సంబంధించిన హెడ్స్ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. We primary school Ponkal students visited government offices. Today we learnt new things and observed the offices. I would like to thank all the officers who came front and explained their offices. Thank you. నేతకానిలను విమర్శిస్తే ఊరుకునేది లేదని నేతకాని మహర్ సంక్షేమ సంఘం నాయకులు సునార్క రాంబాబు అన్నారు. సోమవారం స్థానిక మందమరి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మాల సంఘం నాయకులు నర్సింగ్ నేతకాని కులస్తులను విమర్శిస్తూ మాట్లాడటం సమంజసం కాదని మండిపడ్డారు. చెన్నూరులో బెల్లంపల్లిలో పెద్దపల్లి వ్యాప్తంగా ఉన్న నేతకానిల ఓట్లతోనే చెన్నూరు ఎమ్మెల్యే, బెల్లంపల్లి ఎమ్మెల్యే, పెద్దపల్లి ఎంపీలు పదవులు పొందారని ఆయన పేర్కొన్నారు. నేతకాని సంఘం రాష్ట్ర అధ్యక్షునిపై మందకృష్ణ విమర్శించడం నీ స్థాయి కాదని విమర్శించారు. ముఖ్యంగా మాజీ ఎంపీ వెంకటేష్ నేత పట్ల అసభ్యంగా మాట్లాడటం ఏమిటని మండిపడ్డారు. మందకృష్ణ మాదిగను వైఎస్ రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నాయుడు మెచ్చుకున్నారని, మందకృష్ణ పేద ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తున్న వ్యక్తి అని, సమాజంలో అణగారిన వర్గాల అభివృద్ధి కోసం పోరాడుతున్న వ్యక్తి మందకృష్ణ అని పేర్కొన్నారు. ఆయనను విమర్శించడం సిగ్గుచేటు అని పేర్కొన్నారు. నేతకానిలు అవగాహన లేనివారు అనడం, ఇష్టం వచ్చినట్లు మాట్లాడిన నర్సింగ్పై కాంగ్రెస్ పార్టీ చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నేతకాని మహర్ సంక్షేమ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. నేతకాని మహర్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షుడు దుర్గం రాజేష్ గారి ఆదేశాల మేరకు ఈరోజు మందమరి ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశము, నిన్న మాల సామాజిక వర్గానికి చెందినటువంటి పైడుమల నర్సింగ్ అనేటువంటి వ్యక్తి వాట్సాప్ వేదికగా పలు వీడియోలని పెట్టడం జరిగింది. ఆ వీడియోలో నేతకాని కులానికి సిగ్గు లేదని చెప్పేసి ఇంకొన్ని పలు చెప్పరాని రీతిగా మాట్లాడుతూ, అలానే మాజీ పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు డాక్టర్ బోర్లకుంట వెంకటేష్ నేత గారిని పలు రకాలుగా అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఒక పైశాచిక ఆనందం పొందాడు తప్ప దాంట్లో సబ్జెక్ట్ లేదు. పైడుమల నరసింగ్ గారు మీకు మతి భ్రమించి మాట్లాడారనే విషయము పూర్తిగా ఆ వీడియోలో మాకు స్పష్టంగా కనబడతా ఉంది. ఎందుకు అంటే మీరు ఎవరి మెప్పు పొందడానికో ఇంతగానము మీరు మాట్లాడారో, నిజంగా అది మెప్పు పొందడానికి కాదు, కానీ మీరు తిట్లు తినడానికి ఆ రకంగా మాట్లాడారని చెప్పేసి మాకు అర్థమైంది. ఎందుకంటే మీరు బోర్లకుంట వెంకటేష్ నేత గారిని మీరు మొన్నటి వరకు ఓ పార్టీలు ఉన్నారు, ఇప్పుడు ఏ పార్టీలు ఉన్నావు అనే ముందు నువ్వు ఏ పార్టీలు ఉన్నావు, నువ్వు ఏ పార్టీ నుంచి ఈరోజు ఏ పార్టీలకు వచ్చినావు? ఆయన ఒక మాజీ పార్లమెంట్ సభ్యుడు అండి, ఆయన ఒక ఎంపీగా పోటీ చేసినటువంటి వ్యక్తి. ఈసారి ఆయనకు టికెట్ రాలేదు, కానీ పోటీలో ఉండేటువంటి వ్యక్తే. కానీ నువ్వు ఇక్కడ జెడ్పీటీసీగా పోటీ చేస్తే నీకు కనీసం గెలవని కూడా గెలవలే. తరతరాలుగా మా ఓట్లతో వాళ్ళ నాన్న నుంచి మొదలు పెడితే ఇలా మనం దాకా గెలిచారు కదా, వాళ్ళు సంపాదించిన ప్రతి పైసా కూడా మా నేతగాని సమాజం యొక్క చెమట చుక్కనే. ఎందుకంటే ఇక్కడ సమాజం ఓట్లతో గెలిచిరు కానీ ఇలా మా సమాజానికి ఏం చేయలేదు కదా. అందుకోసమే మేము బాధపడతా ఉన్నాం. మా సమాజాన్ని ఇప్పుడు ఇక్కడ సెంట్రల్లో కానీ రాష్ట్రంలో కానీ చక్రం నింపగల శక్తి వినోద్ గారికి, వివేక్ గారికి ఉన్నది. మరి ఆ చక్రాలు మా నేతగాని సమాజం మీద దింపి మా జనాభాను కనబడకుండా చేస్తున్నారు తప్ప మా గురించి ప్రత్యేకంగా ఏమైనా మాట్లాడుతున్నారా? ఈ ముసలి కన్నీరు గారుస్తూ నేతకానికి కార్పొరేషన్ ఇప్పించాలి అంటున్నారు. అయ్యా, మా జనాభాని మాకు పూర్తిగా చూపించిన తర్వాత మా కార్పొరేషన్ ఇప్పిస్తారు. ఇప్పుడైతే మా జనాభా మాకు తక్కువ కనబడ్డది కదా, దాని గురించి మాట్లాడండి. మమ్మల్ని ఏనన్నా వేయాలి, లేదా మాకు ప్రత్యేకంగా డీలోనన్నా వేయాలి. మహర్ కులస్తులు మాతో పాటు మా కులస్తులు వాళ్ళు మేమంతా సహజీవనంగా ఉంటాం కాబట్టి మహర్ని మమ్మల్ని కలిపి మాకు గెజిట్ వేయాలి. ఇవాళ ఏదైతే మాల సామాజిక వర్గంలో 3,50,000 మా నేతకాని కులస్తులు మాల సర్టిఫికెట్లు తీసుకుంటా ఉన్నారు. మీ 15 లక్షల ఓట్ల నుంచి మా 3,50,000 ఓట్ల తీసుకుంటే మీరు 3వ స్థానం ఉంటారు, మేము 2వ స్థానం ఉంటాం. కానీ మా దరిద్రం ఏంటంటే ఇప్పటికీ రాజకీయంగా ఎదగలేదు. విన్నావా? ఇప్పటికీ మా వాళ్ళకి చక్కగా ఉద్యోగాలు లేవు, ఆర్థికంగా లేవు. అందుకే ఆర్థికంగా లేవు కాబట్టే మమ్మల్ని ఏ గ్రూపులో వేయాలని అంటున్నాం, లేదా సపరేట్గా ఇంకొక గ్రూపుని ఒక గెజిట్ని ఏర్పాటు చేయాలంటున్నాం. మా బతుకు పోరాటం మేము చేస్తూ ఉంటే
ఇలా ఏదో ఒక మా వెంకటేష్ నేత గారు వచ్చి బయటకు వచ్చి మా సమాజం గురించి కష్టపడితే మాట్లాడితే ఆయన అణచివేయడానికి ప్రయత్నం చేస్తున్నారా మీరు? ఖబర్దార్, ఇంకొకసారి వెంకటేష్ నేతనే గాని ఇంకెవరైనా గాని. రామకృష్ణపూర్ పట్టణ అధ్యక్షులు పల్లె రాజు ఆధ్వర్యంలో పెద్దపల్లి పార్లమెంటు సభ్యులు గడ్డం వంశీకృష్ణ 36వ జన్మదిన వేడుకలను కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గడ్డం వంశీకృష్ణ తన తాత వెంకటస్వామి, తండ్రి వివేక్ అడుగుజాడల్లో నడుస్తూ పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గానికి కేంద్ర ప్రభుత్వ పథకాలైన అమృత్ 2.0 త్రాగునీటి పథకం, ప్రయాణికుల సౌకర్యార్థం వందే భారత్ ఎక్స్ప్రెస్ హాల్టింగ్, కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ నుంచి గత 10 సంవత్సరాలలో పెండింగ్ ఉన్న పనులను క్లియరెన్స్ చేయించి అభివృద్ధికి బాటలు వేస్తున్నారని తెలియజేశారు. టీపీసీసీ కార్యదర్శి పిన్నింటి రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ ఎంపీ విశాఖ ట్రస్ట్ ద్వారా పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో పలు సామాజిక సేవా కార్యక్రమాలను ఉచితంగా చేయిస్తూ సమాజ శ్రేయస్సుకు కృషి చేస్తున్నారని, అలాగే యువ క్రీడాకారులను ప్రోత్సహిస్తూ ఆర్థికంగా సహాయం చేస్తూ వారి భవిష్యత్తుకు బాటలు వేస్తున్నారని తెలిపారు. ఎంపీగా పార్లమెంటులో కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని తీవ్రంగా పార్లమెంట్ సాక్షిగా నిలదీస్తున్నారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ చైర్పర్సన్ జంగంకళ, నాయకులు గోపురాజం, గోపతి బానిష్ తదితరులు పాల్గొన్నారు. పార్లమెంటు ఎంపీ గారు అయిన వంశీకృష్ణ గారికి బర్త్డే ఘనంగా జరుపుకోవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ రామకృష్ణపూర్ నుండి అతనికి రామకృష్ణపూర్ తరఫున జన్మదిన కార్యక్రమం చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యంగ్ డైనమిక్ అయినటువంటి వంశీకృష్ణ గారు ఏదైతే కాక ఆశయాలు కొనసాగిస్తుండో, ఏదైతే చుట్టుపక్కల ప్రాంతాల్లో విద్యార్థులకు నేలపై కూర్చుంటున్నారని బెంచీలు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా బోర్వెల్స్ కానీ, అదేగాక మన సమస్య చూసినట్టయితే రామకృష్ణపూర్ ఫ్లైఓవర్ అయితే నత్తినడిగా నడుస్తుంటే పిలిచి సీరియస్గా వార్నింగ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు వేగవంతంగా జరుగుతున్నాయి. ఆయన మరీ ఇంకా ఎన్నో 100 సంవత్సరాలు జరుపుకోవాలని కోరుతూ సెలవు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వం లోపల, అదేవిధంగా పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ గారి నేతృత్వం లోపల తప్పకుండా మేము ముందుకు పోతామని, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏవైతే రేషన్ కార్డులో పేర్లు లేవో కుటుంబ సభ్యుల పేర్లు నమోదు చేసుకోవాలని చెప్పేసి జియో రావడం జరిగింది. కనుక ప్రజలందరూ కూడా గమనించి వారి పిల్లలందరినీ కూడా రేషన్ కార్డు కోసం ఈసే ద్వారా నమోదు చేసుకోవాల్సిందిగా, అదేవిధంగా రేషన్ కార్డు లేనటువంటి ప్రతి ఒక్క కుటుంబం కూడా దరఖాస్తు ఇస్తే తప్పకుండా దశల వారీగా కాంగ్రెస్ ప్రభుత్వం అందరికీ రేషన్ కార్డు అందజేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జై హింద్, జై కాంగ్రెస్. స్వర్గీయ కాక వెంకటస్వామి గారు మనవడు, మన చెందూరు శాసనసభ్యులు గడ్డం వివేక్ వెంకటస్వామి గారి పుత్రులు, మన పెద్దపల్లి పార్లమెంటు సభ్యులు గౌరవనీయులు పూజ్యులు గడ్డం వంశీకృష్ణ గారి 36వ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు రామకృష్ణపూర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యం లోపల కేతపల్లి మున్సిపాలిటీలో పెద్ద ఎత్తున వారి జన్మదిన సంబరాలను జరుపుకోవడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు ఈ కేతపల్లి ప్రజలకు, అదేవిధంగా పెద్దపల్లి ప్రజలకు, చెన్నూరు ప్రజలందరూ కూడా హృదయపూర్వకంగా వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పెద్దపల్లి ఎంపీగా మీరు గెలిపించిన వెంటనే ఈ ప్రాంతం లోపల ఉన్నటువంటి అభివృద్ధి దిశగా వారు ముందుకు పోతున్నారు. దానిలో భాగంగానే ఈరోజు సిర్పూర్ కాగజ్ నుండి తిరుపతికి కొత్త ట్రైన్ వేపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వారు కూడా కేంద్రం దృష్టి తీసుకోవడం జరిగింది. అదే కాకుండా వందే భారత్ ట్రైన్ కూడా తీసుకురావడం జరిగింది. దానిలో భాగంగా రామగుండంలో స్టాప్ ఇవ్వడం జరిగింది. తప్పకుండా మే నెల వరకు మంచిర్యాలలో స్టాప్ ఏర్పాటు చేద్దామని చెప్పడం జరుగుతున్నది. అదే కాకుండా కేరళ ఎక్స్ప్రెస్ కూడా వీక్లీ ట్వైస్ ఇక్కడ మంచిర్యాలలో ఆపేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఇదే కాదు, చెన్నూరులో ఈరోజు నేషనల్ హైవే ఏదైతే ఉందో, నేషనల్ హైవేకి ఫారెస్ట్ అనుమతులు లేకపోతే కేంద్ర ఫారెస్ట్ మంత్రి ద్వారా అనుమతులు తీసుకొని 100 కోట్ల రూపాయలు ఆ రోడ్డు పునరుద్ధరణ కోసం శాంక్షన్ చేయడం జరిగింది. ఇదే కాకుండా చెన్నూరు నిజవర్గంలో నిరంతరం అభివృద్ధి కోసం కృషి చేస్తున్నటువంటి వివేక్ వెంకటస్వామి గారి నాయకత్వం లోపల ఈరోజు రామకృష్ణపూర్ మున్సిపాలిటీలో తెలంగాణ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుండి సుమారుగా 22 కోట్ల రూపాయలు వచ్చే నెల కన్నా తీసుకొచ్చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి కొంత ఇబ్బంది అవుతుంది. ఎలక్షన్ కోడ్ అయిపోగానే సుమారుగా 18 కోట్ల రూపాయలతో ఈ రామకృష్ణపూర్ పట్టణ అభివృద్ధి కోసం, అదే కాకుండా డిఎంఎఫ్ నిధులతో ఇప్పుడు పనులు జరుగుతున్నాయి. సుమారుగా 6.5 కోట్ల రూపాయలతో డిఎంఎఫ్ పనులు నడుస్తున్నాయి. ఇదే కాకుండా ఏదైతే ఈరోజు కేతపల్లి హైవే రోడ్ ఉందో 22 కోట్ల రూపాయలతో పనులు ప్రారంభించడం జరిగింది. ఇంకొక నెల లోపల పూర్తి స్థాయిలో చేరుకుంటాయని, వాటితో పాటు ఈరోజు ఎన్నడూ ఈ చెన్నూరు నియోజకవర్గంలోని కేంద్రపల్లి మున్సిపాలిటీలో ప్రజల ఆకాంక్షగా ఎదురు చూస్తున్నటువంటి ఏదైతే ఫ్లైఓవర్ ఉందో గడ్డం వివేక్ వెంకటస్వామి గారి నాయకత్వం లోపల త్వరగా పూర్తి చేస్తున్నాం.
తప్పకుండా మార్చి మొదటి వారం లోపల ఆ ఓవర్బ్రిడ్జ్ అందుబాటులోకి తీసుకొస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూనే బెల్లంపల్లి పట్టణ గంగపుత్ర సంఘం అధ్యక్షునిగా ఇటీవల నూతనంగా ఎన్నికైన వంగళ చక్రపాణి దంపతులను సంఘం కార్యవర్గ సభ్యులు ఘనంగా సన్మానించారు. గ్రౌండ్ బస్తీలోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో శాలువా పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ చక్రపాణి ఆధ్వర్యంలో పట్టణ గంగపుత్ర సంఘం పటిష్టమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పటికే సంఘం భవనం పూర్తి చేసుకున్నట్లు పేర్కొన్నారు. సంఘం అభివృద్ధికి ప్రతి ఒక్క కులస్తులు తమ తోడ్పాటు అందించాలని కోరారు. సంఘం పరిధిలోని కులస్తులందరూ ప్రతి నెల కొంత రుసుము చెల్లించి సంఘం అభివృద్ధికి పాటుపడాలని సూచించారు. మందమరి పట్టణంలో పెద్దపల్లి పార్లమెంటు సభ్యులు గడ్డం వంశీకృష్ణ జన్మదినం సందర్భంగా పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మందమరి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు నోముల ఉపేందర్ గౌడ్, సీనియర్ నాయకులు సొత్కు సుదర్శన్లు మాట్లాడుతూ కాకా వెంకటస్వామి తనయులు చెన్నూరు శాసనసభ్యులు వివేక్ వెంకటస్వామి వారసుడిగా రాజకీయాల్లోకి అడుగుపెట్టి వారి ఆశయాలను కొనసాగిస్తూ పెద్దపల్లి పార్లమెంటు చెన్నూరు నియోజకవర్గంలో దాదాపు 100 కోట్ల అభివృద్ధి చేపట్టిన గడ్డం వంశీకృష్ణ ఎల్లప్పుడూ చెన్నూరు ప్రజలు మరచిపోరని, అలాగే కేంద్ర బీజేపీ సింగరేణి ప్రైవేటీకరణ చేద్దామనే ఆలోచనలో ఉంటే గడ్డం వంశీకృష్ణ మొట్టమొదటిసారిగా పార్లమెంటులో సింగరేణి ప్రైవేటీకరణను అడ్డుకుంటానని చెప్పడం జరిగిందని వారు అన్నారు. అలాగే వారి కుటుంబం ఎల్లప్పుడూ కార్మికుల కొరకు, ప్రజల కొరకు పాటుపడే కుటుంబమని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ ఎస్ ప్రభాకర్ రావు, ఎస్సీసీఎల్ పట్టణ అధ్యక్షులు నెరవట్ల శ్రీనివాస్, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు గడ్డం రజని, పట్టణ ఉపాధ్యక్షులు కనకం రాజు, మైనార్టీ పట్టణ అధ్యక్షులు ఎండి జమీల్, ఎండి సుకూర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, యూత్ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మహిళా సోదరులందరి సమక్షంలో గర్వంగా, గ్రాండ్గా, సంతోషంగా జరుపుకోవడం జరిగింది. నేను కూడా వంశీకృష్ణ గారికి నా తరఫున, అందరి తరఫున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ, వంశీకృష్ణ గారు నిన్ను నూరేళ్లు ఆయురారోగ్యంగా ఉంటూ పెద్దపల్లి పార్లమెంటులో ప్రజలందరికీ అందుబాటులో ఉండి ఇప్పటికి అతి తక్కువ టైంలో చాలా పనులు చేయడం జరిగింది. ఇంకా కూడా ఆయన పనులు చేయడానికి ఆ భగవంతుడు ఆయనకు ఆయురారోగ్యాలు ఇవ్వాలని, ఆయనకు అన్ని రకాలుగా భగవంతుడు సహకరించాలని చెప్పి కోరుకుంటూ, అదేవిధంగా మరి ఇందాక పట్టణాధ్యక్షుడు ఉపేందర్ గౌడ్ గారు చెప్పినట్టు మరి మందమరి రైల్వే స్టేషన్లో ట్రైన్లు దాదాపు 3-4 ట్రైన్లు ఆగాలనే ఉద్దేశంతో మరి పార్లమెంట్లో మాట్లాడడం జరిగింది. దాంతోపాటు చెన్నూరు కాన్స్టిట్యున్సీ అంటే మంచిర్యాల నుంచి శ్రీరాంపూర్ దాటిన తర్వాత చెన్నూరు వరకు వేసేటువంటి రోడ్డు దాదాపు 20 సంవత్సరాల నుంచి రోడ్డు డ్యామేజ్ అయి ఉంటే దాన్ని ఇదివరకు గెలిచినటువంటి నాయకులు ఎవరు కూడా పట్టించుకున్న దాఖలాలు లేవు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక్కసారి 2 సార్లు చూడగానే మరి అమిత్ షా గారి దగ్గరికి వెళ్ళి 100 కోట్ల రూపాయల శాంక్షన్ తీసుకొచ్చి అతి తక్కువ టైంలో ఈ 30 ఏళ్ల నుంచి కానప్పుడటువంటి రోడ్డు తక్కువ టైంలోనే బ్రహ్మాండంగా వేయడం జరిగింది. ప్రజలు, కార్యకర్తలు, నాయకులు, ప్రయాణికులు కూడా సంతోషపడడం జరుగుతూ ఉన్నది. దాంతోపాటు మరి అదే కాకుండా మందమరి లాగే ట్రైన్లతో పాటు మందమరి మున్సిపాలిటీ కావాలని చెప్పేసి మరి ఇక్కడ అందరైతే ఎట్లయితే కోరుకుంటారో దానిలో భాగంగా మరి చెన్నూరు శాసనసభ్యులు గౌరవ వివేక్ వెంకటస్వామి గారి తనయులు గడ్డం వంశీకృష్ణ గారి జన్మదినాన్ని ఈరోజు మందమరి పట్టణంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. కాకా వెంకటస్వామి గారి ఆశయం నెరవేరింది. ఎందుకంటే 2 కుమారులను అలాగే మనవడితో సహా 3 అయ్యారు. కాకా కోరిక నెరవేరింది. కాకా ఆశయాలు ఎన్నో ఉండే. కాకా సింగరేణి కార్మికులకు ఎన్నెన్ని సేవలు చేసిన గొప్ప నాయకుడు కాకా వెంకటస్వామి గారు. కాకా వెంకటస్వామి గారి మనవడు కూడా సింగరేణి కార్మికుల కోసం సింగరేణి ప్రైవేటీకరణ చేయొద్దని మొట్టమొదటిసారిగా పార్లమెంట్లో మాట్లాడిన గొప్ప నాయకుడు గడ్డం వంశీకృష్ణ గారు. వంశీకృష్ణ గారు మన మందమరి స్టేషన్లో రైళ్లు ఆగాలని మన రైల్వే జీఎంను కలిసి ఎన్నోసార్లు వినతి పత్రాలు ఇచ్చి మన మందమరి స్టేషన్లో రైలు ఆపించిన ఘనత వివేక్ గడ్డం వంశీకృష్ణ గారిది. అలాగే చెన్నూరు నియోజకవర్గంలో రోడ్డు లేక చాలా ఇబ్బందులు గురవుతుంటే 100 కోట్లు పెట్టి మనకు చెన్నూరు నియోజకవర్గంలో రోడ్డు వేసిన ఘనత గడ్డం వంశీకృష్ణ గారి. వారి కుటుంబం ఎల్లప్పుడూ పేద ప్రజల కోసం పోరాడే కుటుంబం. అలాగే రానున్న రోజుల్లో దేశంలో కాంగ్రెస్ అధికారంలో వస్తే కేంద్ర మంత్రిగా చూడాలని ప్రజలు కోరుకుంటున్నారు. గడ్డం వంశీ. బులెటిన్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. అంగరంగ వైభవంగా గూడెం సత్యదేవుని కళ్యాణ మహోత్సవంలో పాల్గొని స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు, సురేఖ దంపతులు. నేటి నుంచి భాగ్యనగర్ రైలు రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన రైల్వే అధికారులు. ఖమ్మం జిల్లా కేంద్రం రైల్వే స్టేషన్ వద్ద నాన్ ఇంటర్లాకింగ్ పనులు చేపడుతున్నందున 10 నుంచి 20వ తేదీ వరకు భాగ్యనగర్ ట్రైన్ రద్దు.
క్రీడలతో యువత శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసం లభిస్తుందని తెలిపిన బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్. కాసిపేట ముత్యంపల్లి అంబేద్కర్ మైదానంలో నిర్వహించిన కేఎంపీఎల్ క్రికెట్ విజేతలకు బహుమతులు అందజేస్తూ మాట్లాడిన ఏసీపీ. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.